ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 16వ అధ్యాయము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యముని పరాజయము. అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక స్థితిని చూచెను. యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడువారి రోదన ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయటమాని మునివలె మౌనముగానున్నాడేమి? సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను. యముడును దీనుడై ఇట్లనెను. నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతడు ధర్మబేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము అవలంబించినట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలనను దండన భయమునను తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవరునూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానవులనుంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకొని ఊరకుండు వాడు తప్పక నరకమును పొందును. నేనును బ్రహ్మజే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమి అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన తాను వెళ్ళెను. యమధర్మరాజు తన వాహనమైన మహిషమునెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు 50 కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజును తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తివంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులకు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నీయు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూసి అందరూ బెదిరి ఆహాకారములను చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తుడకు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములు గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణు భక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోకరక్షాయై ధృతపురా త్వాం యాచేద్య యమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం. నృణాందే వద్రుహాంకాల స్వమేవ హిన చాపరః తప్పాదేవం యమం రక్ష కృపాం కురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను. అతడు తల దించుకొని
సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభ తీర్చియుండెను. మూర్తములు అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడయ్యుండెను. బ్రహ్మదేవతలకు ఆశ్రమైన వాడు. జగములు అను వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు, అన్ని లోకములకు పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపము కలవారు, ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీనదములు, సరోవరములు, అశ్వత్థాది మహావృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కలలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమిషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖ దుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమో గుణములు, సంత మూఢ అతిమూఢ అతిఘోరావస్థలు, వికారములు, సహజములు, వాయువులు, శ్లేష్మ వాత పిత్తములు వీనితో కొలువుదీరిన బ్రహ్మను చూసెను. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో కొత్త పెండ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యమును చూచి సభలోని వారు క్షణమైన తీరికయుండని ఇతడిక్కడికెందులకు వచ్చెను, తల వంచుకొని విషాదముగా నుండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి, పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి అని ఇట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా, యమధర్మరాజు బ్రహ్మ పాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను. స్వామి, నన్ను రక్షించుని ఉండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్య పాపముల తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావర జంగమ ప్రాణులన్నింటినీ ఏడిపించు ఇతడే ఏడుచుచున్నాడేమి, అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా, చెడు చేసిన వాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొనిరి. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు, నీ పని నిన్ను చేసుకొనకుండా అడ్డగించిన వారెవరు, ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు, వివరముగా చెప్పుము. నీవెందులకు వచ్చితివి, అందరును పరిపాలించువారే నీకును నాకును ప్రభువు, భయము లేదు చెప్పుమని వాయువు అడగగా, యమధర్మరాజు అయ్యో అని అతి దీనముగా పలికెను. వైశాఖ పురాణం 16వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.